యాన్షియంట్ హిస్టరీ ప్రస్తుత పోటీ పరీక్షల విధానంలో యాన్షియంట్ హిస్టరీ కోసం ప్రతి పరీక్షలో ప్రశ్నలనేవి వస్తున్నాయి. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి క్లాసెస్ విధంగా యాన్షియంట్ హిస్టరీకి సంబంధించినటువంటి చారిత్రక అంశాలు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను క్లాసెస్ అందిస్తాను. సో, ఇక మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. యాన్షియంట్ హిస్టరీ భూమి పుట్టుక మరియు భూమి మీద మానవుని యొక్క అవతరణ, మానవుని జీవన విధానం మరియు మానవుని ఆహారపు అలవాట్లు, మానవుని పెరుగుదల మరియు జీవన విధానం, అలాగే మానవుడు నాగరికత ఏర్పరచుకునే విధానం, ఆచారాలు, సంస్కృతులు, కళ వంటివి అవతరణ చెంది అభివృద్ధి పరుచుకునే విధానం మొదలైనటువంటివన్నీ కూడా యాన్షియంట్ హిస్టరీలో ఉంటాయి. అయితే యాన్షియంట్ హిస్టరీలో మొదటిగా రాతి యుగం మరియు తొలి మానవుడు అనే అంశం ఉంటుంది. ఎందుకంటే రాతి యుగం నుంచే మానవుడు యొక్క క్రమం అనేది పెరుగుదల అనేది మొదలైంది. ఇది ఎగ్జామ్స్ విధానంలో మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో, మనం ఇప్పుడైతే రాతి యుగం, తొలి మానవుడు గురించిన విషయంలో ఒక ఇంట్రడక్షన్ క్లాస్ అయితే నేను ఇవ్వబోతున్నాను. రాతి యుగం, రాతి యుగం, తొలి మానవుడు. రాతి యుగం అనగా రాతి యుగంలో మానవుడు తమ ఆహారాన్ని ఏ విధంగా సేకరించుకునేవాడు. తొలి మానవుడు అంటే తొలి మానవుడు తన ఆహారాన్ని ఏ విధంగా సేకరించుకునేవాడు. ఏ ఏ పనిముట్లు ఉపయోగించి సేకరించుకునేవాడు అనేటువంటిది తొలి మానవుడు రాతి యుగం అనే కాన్సెప్ట్‌లో ఉంటుంది. అయితే భూమి పైభాగం అభివృద్ధి చెందడానికి సుమారు 4000 మిలియన్ల సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మనం ఏదైతే జీవిస్తున్నామో ఆ లేయర్ అన్నమాట. ఆ భూమి పైపొర అభివృద్ధి చెంది మానవుని యొక్క జీవనానికి అనుగుణంగా మారడానికి 4000 ఏళ్ల క్రితం పట్టింది. అంటే 4000 మిలియన్ సంవత్సరాలు పట్టింది అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఇది జరిగే విధానంలో 4 దశలున్నాయి. నాలుగవ దశను క్వాటర్నరీ అని అంటారు. ఇప్పుడు మనం ఏదైతే మన జీవనం జీవిస్తున్నామో ఈ దశని క్వాటర్నరీ అంటారు. దీన్ని ప్లెస్టోసీన్ మరియు హోలిసీన్ అనే 2 దశలుగా విభజించవచ్చు. దీనిని ప్లెస్టోసీన్ మరియు హోలిస్టీన్ అనే 2 దశలుగా విభజించవచ్చు. అయితే మానవుడు అనేవాడు ప్లెస్టోసీన్ అనేటువంటి దశలోనే జీవించాడు. అంటే మానవుడు ప్లెస్టోసీన్ అనే దశలోనే జీవించాడు. అక్కడే మానవుని యొక్క అవతరణ క్రమం మొదలైంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ 2 దశల్లో ప్లెస్టోసీన్ అనే దశ 10 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. మరియు హోలిసేన్ అనేటువంటి క్రమం 10,000 ఏళ్ల క్రితం ప్రారంభమైందని చెప్పవచ్చు. 10,000 ఏళ్ల క్రితం ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే ఈ దశ ఇప్పుడు చెప్పాను కదా! ప్లెస్టోసీన్ మరియు హోలిసేన్ అనే ఈ దశలు 26 మిలియన్ల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ప్రారంభమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 26 మిలియన్లు 26 మిలియన్లు సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ప్రారంభమయ్యాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో తవ్వకాలు మరియు ఎలా అంటే ఖనిజ వస్తువులు ఉంటాయి కదా! రాళ్ళ పనిముట్లు, ఖనిజ వస్తువులు మన ప్రాచీన రాతి యుగంలో మానవులు ఉపయోగించినటువంటి ప్రాచీన రాయి పనిముట్లు ఇటువంటి వాటి ఆధారంగా రాళ్ళ ఆధారంగా చూస్తే భారతదేశం మరియు ఆఫ్రికా 2 యొక్క ఖనిజ సంపద అనేటువంటిది ఒకే విధంగా ఉన్నప్పటికీ ఆఫ్రికానే ముందు జన్మించింది. ఆఫ్రికా తర్వాతనే భారతదేశం జన్మించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే తొలి మానవుడి జాడ భారతదేశంలో లేదు. తొలి మానవుడి జాడ భారతదేశంలో లేదు. కానీ తొలి మానవుడు రెండవ దశలో ఉన్నటువంటి మంచు యుగంలో భారతదేశంలో మానవుడు అవతరించాడని 2,50,000 ఏళ్ల నాటి చెందిన రాతి పనిముట్ల ఆధారంగా తొలి మానవుడు భారతదేశంలో ఉన్నాడని అనుకుంటున్నారు. ఏంటంటే తొలి మానవుడి జాడ భారతదేశంలో లేదు. కానీ 2,50,000 ఏళ్ల నాటికి చెందిన రాతి పనిముట్ల ఆధారంగా పరిశీలిస్తే తొలి మానవుడి జాడ కనిపిస్తుంది. ఇది రెండవ దశలో మంచు యుగానికి చెందినటువంటి సంపదగా భావించవచ్చు. అలాగే మహారాష్ట్ర బారీలో దొరికిన మానవ వస్తు సముదాయం ద్వారా తొలి మానవ దశ భారతదేశంలో 14 మిలియన్ల కిందట తొలి మానవుని అవతరణ ఉందని భావించవచ్చు. మహారాష్ట్రలో బారీలో దొరికినటువంటి వస్తు సముదాయం ద్వారా
14 మిలియన్ల ఇయర్ల కిందట తొలి మానవుని అవతరణ ఉందని భావించవచ్చు. అయితే ఈ సంపద ద్వారా కార్బన్ డేటింగ్ పద్ధతి జరిపి తొలి మానవుని యొక్క కాలక్రమేణా ఎప్పుడు మొదలైంది అనేది వంటిది మనం తెలుసుకోవచ్చు. కార్బన్ డేటింగ్ అనే పద్ధతిని ఉపయోగించడం వల్ల శాస్త్రవేత్తలు ఒక సంపద గాని, ఖనిజ సంపదను గాని, రాయి పనిముట్లు గాని వాటిని ఆధారంగా తీసుకొని మానవుడు ఎన్ని ఇయర్స్ కిందట, ఎన్ని సంవత్సరాల కిందట కాలక్రమేణా చెందారు అనేటువంటిది తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇది చిన్న ఇంట్రడక్షన్. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో భారతదేశంలోని తొలి మానవుని అవతరణ ఎన్ని దశలుగా జరిగింది? 3 దశలుగా జరిగింది. ఆ 3 దశలేంటి? మానవుడి యొక్క ఆహారపు అలవాట్లేంటి? మానవుడు ఆహారాన్ని ఎలా సేకరించుకున్నాడు? మానవుడు కాలక్రమేణా ఎలా అభివృద్ధి చెందాడు? అయితే సింధు నాగరికత వరకు తొలి మానవుడు, రాతి యుగం మానవుడు మొత్తం క్లాస్ అనేది నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. సో, ఈ క్లాస్ అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ.